హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ నిత్య ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పిల్లలకి హెల్తీ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా హాఫ్ కేజీ గోధుమలు తీసుకొని దూరగా వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత పావు కిలో కందిపప్పు తీసుకొని కందిపప్పు కూడా దూరగా మంచిగా వేయించుకోవాలండి. కందిపప్పు ఈ విధంగా లో ఫ్లేమ్లో దూరగా మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మినపప్పు పావు కిలో తీసుకొని అది కూడా దూరగా వేయించుకోవాలి. అలాగే పావు కిలో బియ్యం తీసుకొని బియ్యం కూడా సన్నని మంట పైన దూరగా వేయించుకొని తర్వాత ఓట్స్ కూడా పావు కేజీ తీసుకోవాలండి. పావు కేజీ తీసుకొని అవి పచ్చివాసన పోయేంత వరకు సన్నని మంట పైన పచ్చివాసన పోయేంత వరకు బార్లీ గింజలు ఒక 5 రూపీస్ తీసుకొని దూరగా వేయించుకొని తర్వాత జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలండి. తీసుకొని అది కూడా మంచిగా వేయించుకోవాలి. కాజు తీసుకోవాలండి. కాజు ఒక 100 గ్రాములు తీసుకోవాలి. తీసుకొని అది కూడా మంచిగా దూరగా వేయించుకోవాలి. బాదం తీసుకోవాలండి. బాదం కూడా ఒక 100 గ్రామ్స్ తీసుకొని అది కూడా మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక పావు కేజీ మిశ్రీ తీసుకోవాలండి. మిశ్రీ, బాదం, కాజు కలిపేసి 3 మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. మంచిగా పౌడర్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ బాదం, కాజు కలిపి గ్రైండ్ చేశానండి. మిక్సీ ఒకటి సపరేట్గా గ్రైండ్ చేసి తర్వాత మిక్స్ చేశాను. మనం ముందుగా వేయించి పెట్టుకున్న గోధుమలు, బియ్యం, మినపప్పు, కందిపప్పు, ఇవన్నీ జీలకర్ర, బార్లీ గింజలు, ఓట్స్ ఇవన్నీ కలిపేసి గిర్నీలో పట్టించాలండి. ఒక సన్న రవ్వలాగా గిర్నీలో పట్టించి ఆ పౌడర్లో ఇది కలపాలి. మిశ్రీ, కాజు, బాదం చేసిన పౌడర్ ఉంది కదా, అది ఈ పౌడర్లో కలిపేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని కొద్దిగా వాటర్లో 2 టేబుల్ స్పూన్స్ వేసి మంచిగా ఒక 2 to 3 మినిట్స్ ఉడకబెట్టాలండి. ఉడకబెట్టిన తర్వాత అది కొద్దిగా చల్లారిన తర్వాత పిల్లలకి తినిపించాలి. తినిపిస్తే ఏంటంటే ఇది పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్ అండి. బొక్కల్లో బలం ఉంటుంది. మా పాపకి కూడా మేము ఇదే ఫుడ్ పెడుతున్నామండి. చాలా హెల్తీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.